హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం వాట్సాప్కి సంబంధించిన మంచి ట్రిక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ట్రిక్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, అంటే వాట్సాప్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. సో వీడియో జాగ్రత్తగా గమనించండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, మీ అందరికీ తెలిసే ఉంటుంది, రీసెంట్గా వాట్సాప్లో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ వల్ల ఒక కొత్త రెస్ట్రిక్షన్ కూడా యాడ్ అయింది. అదేంటంటే, మన వాట్సాప్లో రిసీవ్ చేసుకున్న టెక్స్ట్ మెసేజెస్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఏమైనా కానీ షేర్ చేయాలంటే అట్ ఏ టైం మనం 5గురికి మాత్రం షేర్ చేయగలం. అంటే 5 చాట్స్కి మాత్రం షేర్ చేయగలం. అవి ఇండివిజువల్ చాట్స్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, ఏవైనా కానీ మొత్తం అన్ని కలిపి 5 చాట్స్కి మాత్రమే మనం షేర్ చేయగలం. కానీ దీన్ని బైపాస్ చేసే ట్రిక్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. అయితే ఈ ట్రిక్ నేను సొంతంగా ఆలోచించింది కాదు, నేను ఒక వెబ్సైట్లో చదవడం జరిగింది. అదే నేను మీకు ఇప్పుడు వీడియో రూపంలో చూపిస్తున్నాను అంతే. ట్రిక్ అయితే మాత్రం బాగానే పనిచేస్తుంది, కాకపోతే దీనికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అలాగే ఒక బిగ్ క్యాచ్ కూడా ఉంది. అదేంటో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థం అవుతుంది. మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నా వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ అయి కనిపిస్తుంది. ఈ వీడియోలో మీకు చాలా వరకు కూడా స్క్రీన్ బ్లర్ అయి కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, నాతో వాట్సాప్ లో చాలా మంది చాట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎవరెవరో ఏవేవో గ్రూప్స్ లో నన్ను యాడ్ చేయడం జరిగింది. వాళ్ళ నెంబర్స్ అవి కూడా లీక్ అవ్వకుండా నేను ఈ విధంగా స్క్రీన్ బ్లర్ చేయడం జరిగింది. సో బ్లర్ చేశాను కదా, ట్రిక్ పనిచేయదేమో అనుకోవద్దు, తప్పనిసరిగా పనిచేస్తుంది. ప్రాసెస్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను మన టెక్పీడియా గ్రూప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్టయితే, ఎగ్జాంపుల్ కోసం బాటంలో ఉన్న మెసేజ్ని నేను లాంగ్ ప్రెస్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఫార్వర్డ్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ నుంచి నేను కొన్ని కాంటాక్ట్స్ లేదా గ్రూప్ సెలెక్ట్ చేయబోతున్నాను. నేను కౌంట్ కూడా చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. 1 2 3 4 5 ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను 6th కాంటాక్ట్ లేదా గ్రూప్ పై ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, యూ కెన్ ఓన్లీ షేర్ విత్ అప్ టు 5 చాట్స్ అని ఉంది. అంటే మనం కేవలం 5 చాట్స్ తో మాత్రం షేర్ చేయగలం అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఇది ఓకే చేస్తున్నాను. బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు నా వాట్సాప్ హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, ఇక్కడ 3 డాట్స్ పై ట్యాప్ చేసి న్యూ బ్రాడ్కాస్ట్ పై ట్యాప్ చేస్తున్నాను. ఈ విధంగా ట్యాప్ చేసినట్టయితే మనకు మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇక్కడ మీరు 256 మందిని యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకుని అట్ ఏ టైం వీళ్ళందరికీ మెసేజ్ పంపించవచ్చు. ఎగ్జాంపుల్ కోసం నేను కొన్ని కాంటాక్ట్స్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 ఈ విధంగా నేను 6 సెలెక్ట్ చేశాను. మీరు ఎన్నైనా కానీ సెలెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఇక్కడ 7 సెలెక్ట్ అయి ఉన్నాయి. నేను ఓకే చేస్తున్నాను. ఓకే చేసినట్టయితే మీరు ఇక్కడ టాప్ లో చూడొచ్చు, 7 రెసిపియెంట్స్ అని ఉంది. ఒక బ్రాడ్కాస్ట్ లిస్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఈ లిస్ట్ లోంచి ఒక్కసారి బయటకు వద్దాం. మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇక్కడ ఫస్ట్ది టెక్పీడియా గ్రూప్ ఉంది, సెకండ్ది బ్రాడ్కాస్ట్ లిస్ట్ అనమాట. ఈ విధంగా మనకి లిస్ట్ రెడీ అవుతుంది. ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఒకేసారి మెసేజ్ పంపించవచ్చు. అయితే ఇక్కడ మీలో చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఇలా చేసే కన్నా మనం ఒక గ్రూపే తయారు చేసుకోవచ్చు కదా అని. గ్రూప్ కి బ్రాడ్కాస్ట్ లిస్ట్ కి చాలా తేడా ఉంది. గ్రూప్ లో ఏం జరుగుతుందంటే, మీరు ఎవరికైనా మెసేజ్ పంపించినట్టయితే ఆ గ్రూప్ లో వాళ్ళందరికీ ఒకేసారి రీచ్ అవ్వడం మాత్రం కాకుండా, గ్రూప్ లో వాళ్ళందరూ కూడా ఏ మెసేజ్ వచ్చింది, ఎవరు పంపించారు అనే విషయాన్ని చాలా క్లియర్ గా తెలుసుకోవచ్చు. అందువల్లే మనం వేరు గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ బ్రాడ్కాస్ట్ లిస్ట్ కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ మీరు ఏదైనా మెసేజ్ పంపించినా, ఏదైనా ఇమేజ్, వీడియో ఏదైనా ఫార్వర్డ్ చేసినా గానీ వీళ్ళందరికీ అట్ ఏ టైం రీచ్ అవుతుంది. కానీ ఒకరికి మెసేజ్ వచ్చినట్టు వేరొకరికి తెలియదు అనమాట. ఇవన్నీ కూడా ఇండివిజువల్ మెసేజెస్ లా వస్తాయి. దానివల్ల ఇందులో ఒక చిన్న అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గ్రూప్ లో అయితే మీరు ఏ మెసేజ్ పంపించారో అందరికీ కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ బ్రాడ్కాస్ట్ లిస్ట్ లో పంపించినట్టయితే మీరు ఒకరికి పంపించినట్టు వేరొకరికి తెలియదు అనమాట. సో 256 మందిని మీరు ఇక్కడ యాడ్ చేసినట్టయితే 256 మందికి కూడా మెసేజ్ వెళ్తుంది. కానీ ఒకరికి పంపించినట్టు వేరొకరికి తెలియదు, ఇండివిజువల్ చాట్స్ లా వెళ్తుంది. అక్కడి నుంచి మీకు రిప్లై వచ్చినా కానీ ఇండివిజువల్ చాట్ లాగే వస్తుంది. అయితే నేను ఈ ట్రిక్ లో కూడా చిన్న క్యాచ్ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ టాప్ లో 7 రెసిపియెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ నేను టాప్ లో యాడ్ మెంబర్ బటన్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు చాలా కాంటాక్ట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీ ఫోన్లో సేవ్ అయ్యి ఉన్న కాంటాక్ట్స్ మాత్రమే మీకు ఇక్కడ కనిపిస్తాయి, అంతే తప్ప గ్రూప్స్ అవి కనిపించవు. సో ఈ 256 మందిని మీరు ఇక్కడ యాడ్ చేస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా కాంటాక్ట్స్ మాత్రమే. మీరు ఎలాంటి గ్రూప్స్ని కూడా ఇక్కడ యాడ్ చేయలేరు. అదొక మేజర్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఆ ఒక్క విషయాన్ని మనం ఇగ్నోర్ చేసినట్టయితే ఈ చిన్న ట్రిక్ ఉపయోగించుకొని మనం ఒకేసారి ఎక్కువ మందికి మెసేజ్ పంపించవచ్చు. మీ అందరికీ కూడా ఈ ట్రిక్ సంబంధించిన వివరాలు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అవసరాన్ని బట్టి ఇది కొంతమందికి హెల్ప్ అవుతుంది, మరి కొంతమందికి ఇది అనవసరం కూడా అనిపించవచ్చు.
ఏదేమైనప్పటికీ కూడా మీ అభిప్రాయం తప్పనిసరిగా మీరు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. అందరికీ ట్రిక్ గురించి తెలిసేలా వీడియో షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.